महर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुतिप्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजन्म सार्थक्ययन्तो बुधाः। ओं नमः स्वस्ति श्री गणेशाय नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించిన ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 6వ పటలం 16వ ఖండిక, అందులో గడిచిన భాగంలో 25వ సూత్రం వరకు విన్నాము. ఇప్పుడు 26వ సూత్రము. యజ్ఞార్థే వా నిర్దిష్టే శేషాద్భుంజీరన్నితి బ్రాహ్మణం. 26వ సూత్రం. ఏవి భోజ్యములు ఏవి అభోజ్యములు అనే విషయాన్ని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. భోజ్య పదార్థాల్లో కొన్నిటిని గురించి చెప్పినారు, అభోజ్య పదార్థాలను గురించి కొన్నిటిని వివరించినారు. ఇప్పుడు ఈ సూత్రంలో యజ్ఞార్థే వా నిర్దిష్టే శేషాద్భుంజీరన్నితి బ్రాహ్మణం. ఇదం యజ్ఞార్థమితి వ్యాదేశే కృతే శేషాద్భుంజీరన్నితి బ్రాహ్మణం భవతి. యజ్ఞము కొరకై వండినటువంటి పదార్థాన్ని తీసిపెట్టి మిగిలినటువంటి ఏ పదార్థం అయితే ఉన్నదో అది తినవచ్చును, అది భోజ్యమే అని ఈ విషయానికి బ్రాహ్మణం కూడా ఉన్నది. బ్రాహ్మణ గ్రహణం ప్రీత్యుపలబ్ధిత ప్రవృత్తే అపరస్మృతితామాభూదితి ప్రత్యక్షమేవాత్ర బ్రాహ్మణమితి. సాక్షాత్తు వేదమే తన బ్రాహ్మణ భాగంలో ఈ విషయాన్ని చెప్పినది కాబట్టి యజ్ఞార్థము కోసమే నిర్దేశించిన దాన్ని వదిలిపెట్టి మిగతా పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని స్వీకరించడంలో ఏమాత్రము దోషం లేదు అని మనకి ఈ సూత్రంలో చెప్పినాడు. ఆ తర్వాత 27వ సూత్రము క్లీబహ. క్లీబహ అంటే షండకః. నపుంసకుడు ఎవడైతే ఉన్నాడో వానికి సంబంధించినటువంటి అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు. అన్నము గలవాడేవాడు అభోజ్యాన్నుడు అని అర్థము. నపుంసకునికి సంబంధించిన అన్నాన్ని తినడానికి వీల్లేదు అని నిషేధించినాడు. 28వ సూత్రము రాజ్ఞాం ప్రైషకః. ప్రైషకరః. రాజ్ఞాం ప్రైషకరః. రాజ్ఞామితి బహువచనాత్ గ్రామాదేహే యః ప్రైషకరః తస్యాపి ప్రతిషేధః. గ్రామాలకు రాజుగారికి సంబంధించినటువంటి సందేశాలను ఎవడైతే తీసుకొని వెళుతూ ఉంటాడో అటువంటి వానికి సంబంధించిన భోజనాన్ని కూడా చేయడానికి వీల్లేదు అని నిషేధం. అహవిర్యాజీ. 29వ సూత్రం. ఇటువంటి బ్రాహ్మణికి సంబంధించిన ఆహారాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు. ఎవరైతే యజ్ఞాన్ని ఆచరించరో, దేవతా పూజలను ఆచరించరో, దేవతల కొరకు యజ్ఞముల కొరకు వండిన పదార్థాలను వినియోగించినటువంటి బ్రాహ్మణులదైనప్పటికీ కూడా ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అనే నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా చేసినారు. చారి. 30వ సూత్రం. ఎవరైతే గూఢచారులై ఉంటారో రాజుగారి ఆస్థానంలో అటువంటి వాళ్లకు సంబంధించిన అన్నాన్ని కూడా తినడానికి వీల్లేదు. 31 సూత్రము అవిధినా చ ప్రవ్రజితః. ఎవరైతే విధి లేకుండా సన్యాసాన్ని స్వీకరిస్తారో, శాక్యాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. విధిరహితమైనటువంటి సన్యాసాన్ని స్వీకరించిన వాళ్ళ యొక్క అన్నాన్ని, ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని చెప్పినారు. 32వ సూత్రము యశ్చాగ్నీన పాస్యతి.
నిత్యాగ్నిహోత్రులై ఉండి ఎవరైతే అగ్నులను వదిలిపెట్టినటువంటి అగ్నులను మళ్ళీ ప్రాయశ్చిత్తాదులు చేసుకోకుండా వాటిని స్వీకరించరో అటువంటి వాళ్లకు సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు అన్నారు. 33వ సూత్రము యశ్చ సర్వాన్ వర్జయతే సర్వాగ్నీచ శ్రోత్రియో నిరాకృతిర్వృషలీపతి. యశ్చ సర్వాన్ వర్జయతే భోజనే న క్వచిద్ భుంక్తే న కశ్చిద్ భోజయతి సహా సర్వవర్జీ. ఈ 33వ సూత్రంలో కొంతమందిని అన్నాలను చెప్పిన కొంతమందికి సంబంధించిన అభోజ్యాన్నాలను గురించి చెప్పినాడు. ఎవరెవరి సంబంధించినటువంటి అన్నాన్ని స్వీకరించకూడదు అనే విషయాన్ని చెప్పినాడు అని గమనించాలి. ఎవ్వరికీ అన్నాన్ని పెట్టడు, ఎవ్వరి అన్నాన్ని తినడు. అటువంటి వాడిని సర్వవర్జీ అనే పేరుతో పిలుస్తారు. అటువంటి వాడిని ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. శ్రోత్రియోపి సన్ అభోజ్యాన్న ఏవేతి. ఇటువంటి వాడు ఎవనికి పెట్టడు, తాను ఎవరిది తినడు. శ్రోత్రియుడే ఉన్నప్పటికీ కూడా అటువంటి వాని ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని ఆపస్తంభుల వారు చెప్పినారు. అంతేకాకుండా నిర్వ్రత, ఎవరైతే స్వాధ్యాయం లేనటువంటి వాడై ఉంటాడో, వేదాన్ని అధ్యయనం చేయకుండా ఉంటాడో అటువంటి వాని అన్నాన్ని స్వీకరించడానికి వీల్లేదు. వృషలీపతి, అత్ర హరదత్తాచార్యాः స్వకీయ భాష్యే ఏవం లిఖంతి. వృషలీపతి క్రమవివాహే యస్య వృషలీ పత్ని జీవతి ఇతరామృతాః స వృషలీపతి సహ శ్రోత్రియోపి అభోజ్యాన్నః ఇతి. ఎవడు వృషలీపతి అయి ఉన్నాడో అటువంటి వానికి సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు అని ఈ 33వ సూత్రానికి అర్థాన్ని చెప్పినాడు. ఇక్కడికి 18వ ఖండిక సమాప్తమైనది. 19వ ఖండికలోని మొదటి సూత్రము. మత్తః ఉన్మత్తో బద్ధో ఆణికః ప్రత్యుపవిష్టో యశ్చ ప్రత్యుపవేశయతే తావంతం కాలం. ఇంకా ఎవరు అభోజ్యాన్నులు, ఎవరికి సంబంధించినటువంటి అన్నాన్ని స్వీకరించడానికి వీల్లేదు అనే విషయాన్ని గురించి చెప్పుతున్నాడు. మదకరములైనటువంటి ద్రవ్యాన్ని ఎవడైతే సేవిస్తాడో, ఏ ద్రవ్యాన్ని స్వీకరించడం వలన శరీరంలో మత్తు అనేటువంటిది ఎక్కుతుందో అటువంటి వాడి ఇంటికి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. రెండవది భ్రాంతుడు, ఉన్మత్తుడు, పిచ్చిలేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఇంటి అన్నాన్ని తినడానికి వీల్లేదు. మూడవది బద్ధుడు, ఎవడైతే కారాగార బద్ధుడై ఉన్నాడో వాడింటికి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. అంతేకాకుండా ఇంకోటి చెప్పినాడు, ఆణికః. ఆణికః అనంటే పుత్రాత్ శృతగ్రాహి, కొడుకు వలన వేదాన్ని అధ్యయనం చేసేవాడు తండ్రి. కొడుకు పండితుడై ఉన్నాడు, తండ్రికి రాదు. కొడుకు పాఠం చెప్పుతూ ఉండగా తండ్రి ఆ పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు. అటువంటి వాడిని అణికుడు అనే పేరుతో పిలుస్తారు. శాస్త్రాల్లో ఇటువంటి వాడిని నిందించినారు. అందుకని అటువంటి వానికి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు. రుణాన్ని ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చినటువంటి రుణాన్ని స్వీకరించడానికి తన వద్దే కూర్చుండబెట్టుకొని ఉంటాడు. అటువంటి వాని సమీపంలో కూడా ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని ఈ విధంగా ఈ మొదటి సూత్రంలో ఏ అన్నాలను స్వీకరించకూడదు అనేటువంటి విషయాన్ని గురించి వివరించిన తర్వాత క ఆశ్యాన్నః, ఇంతవరకు నిషిద్ధములైనటువంటి అన్నాలను గురించి చెప్పినాడు, అభోజ్యాన్నములను గురించి చెప్పినాడు. ఈ రెండవ సూత్రంలో ఏమంటూ ఉన్నాడు ఆపస్తంభుడు అనంటే,
క ఆశ్యాన్న ఇప్పటిదాకా అభోజ్యాన్నులను గురించి చెప్పినావు. అసలు భోజ్యాన్నుడు ఎవడి ఇంటిలో అన్నాన్ని తినాలి, ఎవనికి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించాలి అని ప్రశ్న వేస్తే క ఆశ్యాన్న యద్యప్యేతే అభోజ్యాన్నా ఇత్యుక్తే పరిశిష్టా భోజ్యాన్నా ఇది గమ్యతే తథాపి అనేకమతోపన్యాసార్థం ప్రశ్నపూర్వక ఆరంభ అన్నారు. ఇప్పటిదాకా చెప్పినటువంటి అభోజ్యాన్నులను చెప్పిన తర్వాత వీళ్లను వదిలిపెట్టి మిగతా వాళ్ళందరి దగ్గర తినవచ్చును అనేటువంటిది నిజానికి ఇది సిద్ధమైన విషయమే అయినప్పటికీ కూడా, ఈ విధంగా సిద్ధిస్తూ ఉన్నప్పటికీ కూడా అనేక మతాలకు అనేక మహర్షులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు ఉండడం వలన ఎవరి ఇంటిలో తినాలి అనే విషయాన్ని ఇక ముందు చెప్పబోతున్నాను అని ప్రతిజ్ఞ చేసి ఈ సూత్రంలో ఈ మాటను చెప్పినారు. ఇక ముందు ఎవడు భోజ్యాన్నుడు ఎవరింటిలో అన్నాన్ని తినాలి అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నాను అనే మాటను చెప్పి 3వ సూత్రంలో య ఈప్సేదితి కణ్వః య ఏవ ప్రార్థయతే స ఏవ ఆశ్యాన్నః ఇది కణ్వః ఋషి మన్యతే. కణ్వుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, ఎవడైతే అయ్యా మా ఇంట్లో మీరు భోంచేయండి అని ప్రార్థిస్తాడో అటువంటి వాని ఇంటిలో అన్నాన్ని తినాలి అని కణ్వుని యొక్క అభిప్రాయము. 4వ సూత్రము పుణ్య ఇతి కౌత్సః. కౌత్సుడు అనేటువంటి పేరు గల ఋషీశ్వరుడు ఏమంటాడు అనంటే, ఎవడైతే పుణ్యుడై ఉంటాడో అటువంటి పుణ్యుని ఇంటిలో మాత్రమే అన్నాన్ని తినాలి అన్నాడు కౌత్సుడు. పుణ్యుడు అనంటే తపోహోమ జప్యై స్వధర్మేణ చ యుక్తః సహ పుణ్యః. తపస్సు, హోమము, జపములు తనకు విధింపబడ్డటువంటి ఏ ధర్మాలున్నాయో ఆ ధర్మాలను పాటించేవాడు ఎవడైతే ఉన్నాడో, వీటితో కూడుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని పుణ్యుడు అని అంటారు. అటువంటి వాణి ఇంటిలో ఆహారాన్ని స్వీకరించవచ్చును. సహా స్వయం అప్రార్థయమానోపి భోజ్యాన్న ఇది కౌత్సస్య పక్షః. పైన చెప్పినటువంటి సూత్రంలో కణ్వుడు ఏమన్నాడు అనంటే, ఎవడైతే అయ్యా మా ఇంట్లో భోంచేయండి అని ప్రార్థిస్తాడో అటువంటి వాని ఇంట్లో తినాలి అని అన్నాడు. కౌత్సుని యొక్క అభిప్రాయం ఏమిటి అనంటే, వాడు పుణ్యుడై ఉంటే చాలు, తపోహోమ యజ్ఞ జపాదుల స్వధర్మ పరిపాలనాదుల వలన వాడు పుణ్యుడై ఉంటే చాలు, వాడు ప్రార్థించాల్సిన అవసరం లేకున్నా కానీ వాడింటికి వెళ్ళి మనం భోజనాన్ని చేయవచ్చును అని కౌత్సుని యొక్క అభిప్రాయము అని 4వ సూత్రంలో చెప్పినాడు. యఃకశ్చిద్ దద్యాదితి వార్ష్యాయణి. వార్ష్యాయణి అనేటువంటి పేరు గల ఋషీశ్వరుని యొక్క అభిప్రాయాన్ని చెప్పుతున్నాడు. యఃకశ్చిత్ పుణ్యో అపుణ్యో వా సతతం దానశీల. వాడు పుణ్యుడు కావచ్చును, అపుణ్యుడు కావచ్చును, సతతము దానశీలుడై ఉంటే చాలు వానికి సంబంధించినటువంటి అన్నాన్ని తినవచ్చును అని వార్ష్యాయణి అనే పేరు గల ఋషీశ్వరుడు చెప్పినాడు. మనువు ఈ వార్ష్యాయణి అన్నటువంటి అభిప్రాయానికి ఏమన్నాడు అనే విషయాన్ని శ్లోకంలో ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. శ్రద్ధాపూతం వదాన్యస్య హతమశ్రద్ధయే రతం. శ్రద్ధాపూతం వదాన్యస్య హతం అశ్రద్ధయేతరత్. ఏది మనకు ఇచ్చినా కానీ అది శ్రద్ధతో ఇచ్చినట్టయితే దాన్ని మనం స్వీకరించాలి. అశ్రద్ధతో ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించడానికి వీల్లేదు. ఎవడైతే శ్రద్ధ గలవాడై దానశీలుడై ఉన్నాడనుకో సతతము, అటువంటి వాడు ఇచ్చినటువంటి ఆహారాన్ని తప్పకుండా మనం తీసుకోవచ్చును అని వార్ష్యాయనికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని 5వ సూత్రంలో తెలియజేసినాడు. యది రజః స్థావరం పురుషే భోక్తవ్యం అథ చేత్ చలం దానేన నిర్దోషో భవతి. ఈ 5వ సూత్రాన్ని వివరించే సమయంలో
పుణ్యుడు కానీ అపుణ్యుడు కానీ, అంటే పుణ్యాత్ముడు కానీ పాపాత్ముడు కానీ దానశీలుడై ఉంటే చాలు వానికి సంబంధించిన ఆహారాన్ని స్వీకరించవచ్చును అని వార్ష్యాయణి అన్నాడు అనంటే, ఇప్పుడు మనం వార్ష్యాయణిని ఒక ప్రశ్న వేద్దాం. ఏమయ్యా, దానశీలుడై ఉండి వాడు పుణ్యాత్ముడై ఉంటే అతనికి సంబంధించిన అన్నాన్ని మనం స్వీకరించడంలో దోషం లేదు, కానీ పాపాత్ముడై ఉన్నా కానీ వాడు దానశీలుడై ఉంటే చాలు వానికి సంబంధించినటువంటి అన్నాన్ని స్వీకరించాలి అనడం ఎంతవరకు సమంజసము అని వార్ష్యాయణిని మనం ప్రశ్న వేస్తే, వార్ష్యాయణి అభిప్రాయాన్ని ఆపస్తంభుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. రజః యది రజః స్థావరం పురుషే భోక్తవ్యం అథచే చలం దానేన నిర్దోషో భవతి. పాపాత్ముడై ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వాడు దానశీలుడైనాడు అనంటే, సామాన్యంగా లోకంలో ఎట్లా ఉంటుంది అనంటే, ఒక పాపాత్ముడు దానం చేసినాడు అనంటే ఏ వస్తువు కానీ, ఏ ధాన్యము కానీ, అన్నము కానీ ఏదైనా దానం చేసినాడు అనంటే ఆ పాపాత్ముడికి సంబంధించినటువంటి పాపము ప్రతిగ్రహించినటువంటి వానికి సంక్రమిస్తుంది అనేది శాస్త్రం. ఇప్పుడు పాపాత్ముడే కనుక ఒకవేళ అన్నాన్ని పెడితే ఆ అన్నాన్ని తినవచ్చును అని వార్ష్యాయణి అభిప్రాయాన్ని చెప్పితే కారణం ఏమిటి అని మనం ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏం చెప్తున్నాడు అనంటే, దానశీలుడై ఉన్నాడు కాబట్టి ఎవడైతే అన్నాన్ని దానం చేసేవాడై ఉన్నాడో వాడు పాపాత్ముడై ఉన్నప్పటికీ కూడా వానికి సంబంధించిన అన్నాన్ని తినడం వలన తినేటువంటి భోక్తకు పాపము సంక్రమించదు అని అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇక్కడ ఒక యుక్తి చెప్పినాడు. వాడు దానశీలుడై ఉండడం వలన, దానం చేయడం వలన వాని పాపము నష్టమైపోయినది. పాపం ఉంటే కదా తినేవానికి సంక్రమించేది. అందుకని పాపాత్ముడై ఉన్నప్పటికీ కూడా వాడు దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి దానం వలన వాని పాపము నష్టమైపోయినది. అన్నాన్ని తినే వానికి వాని దగ్గర పాపమే లేదు కాబట్టి పాపం సంక్రమిస్తుంది అనేటువంటి సందేహించే అవసరం లేదు అని ఇటువంటి యుక్తిని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. వార్ష్యాయణికి సంబంధించిన అభిప్రాయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. ఆ తరువాత 7వ సూత్రము శుద్ధాభిక్ష భోక్తవ్య ఏకకుణికౌ కాణ్వకుత్సౌ తథా పుష్కరసాది. 7వ సూత్రం ఇది. ధార్మికుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తీసుకువచ్చినటువంటి ఏ భిక్ష ఉన్నదో శుద్ధమైనటువంటిది, ధర్మాన్ని ఆచరించేవాడు శుద్ధమైనటువంటి ఆహారాన్ని కనుక ఇచ్చినాడు అనంటే దాన్ని మనం స్వీకరించవచ్చును అనే ఈ అభిప్రాయాన్ని ఏకుడు, ఋషీశ్వరుని యొక్క పేరుది ఏక అని, కుణిక, కాణ్వ, కుత్స, పుష్కరసాది అనే పేరు గల 5గురు ఋషులు ఈ విషయాన్ని దృఢీకరించినారు. ధార్మికుడైనటువంటి వాని చేత తేబడ్డటువంటి అన్నం ఉన్నదో అన్నాన్ని స్వీకరించవచ్చును అనేటువంటి ఈ అభిప్రాయాన్ని 5గురు ఒప్పుకున్నారు. అందుకని ఇది ఉత్తమమైనటువంటి భిక్షగా స్వీకరించవచ్చును అని 7వ సూత్రంలో చెప్పినాడు. సర్వతోపేతం వార్ష్యాయణీయం. సర్వతోపేతం, సర్వతః ఉపేతం, సర్వతోపేతం. ఉపేతం అనంటే అయాచితమైనటువంటిది, అంటే యాచన చేయకుండా ఎవరైనా తనంతట తాను తీసుకువచ్చి ఇచ్చినారు అనంటే అటువంటి అన్నాన్ని స్వీకరించవచ్చును అని వార్ష్యాయణి అనే పేరు గల ఋషీశ్వరుడు అభిప్రాయపడుతున్నాడు. తెచ్చేవాడు ఎటువంటి వాడై ఉన్నప్పటికీ కూడా తినేవాడు నీ సమీపంలో నాకు అన్నాన్ని పెడతావా అని అడిగే అవసరం లేకుండా, అడగకుండా ఉన్న సమయంలోనే అయాచితంగా ఎవడైనా తీసుకువచ్చి పెట్టినాడు అనంటే ఆ అన్నాన్ని స్వీకరించవచ్చును అని వార్ష్యాయణి తన అభిప్రాయాన్ని తెలియజేసినాడు అని 8వ సూత్రంలో చెప్పినాడు.
ఈ విధంగా అనేక మహాత్ముల ఋషులకు సంబంధించినటువంటి అభిప్రాయాలను, ఎటువంటి ఆహారాన్ని స్వీకరించవచ్చును అనేటువంటి ఆ అందరికి సంబంధించిన అభిప్రాయాలను, మతాలను చెప్పి ఆపస్తంభుల వారు తన స్వమతాన్ని చెప్పుతూ ఉన్నారు ఈ 9వ సూత్రంలో. పుణ్యస్యేప్సతో భోక్తవ్యం, పుణ్యస్యేప్సతో భోక్తవ్యం. కణ్వకుత్సులు అనేటువంటి ఏ పేర్లు గల ఋషీశ్వరులు వారి అభిప్రాయాన్ని తెలియజేసినారో ఆపస్తంభుల వారి అభిప్రాయం కూడా అదే అని మనం గ్రహించాలి. పుణ్యాచరణ చేసేవాడు ఎవడైతే ఉన్నాడో, పుణ్యకర్మలను ఆచరించేవాడు, స్వధర్మ పరిపాలన చేస్తూ త్యాగ, తపస్సు, జపములు మొదలైనటువంటి ఎవరైతే చేస్తూ ఉంటాడో అటువంటి వాని ద్వారా ఇవ్వబడ్డటువంటి ఆహారం ఉన్నదో ఆహారాన్ని స్వీకరించాలి అని ఆపస్తంభుల వారు అనేక ఇతర ఋషుల యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచి తన అభిప్రాయాన్ని ఈ 9వ సూత్రంలో తెలియజేసినారు. పుణ్యస్యాప్యనీప్సతో న భోక్తవ్యం. ఇప్పుడు పుణ్యుడు ఎవరైతే, పుణ్యుడంటే ఏ లక్షణం గలవాడు అనేటువంటిది గడిచిన సూత్రాల్లో మనం చెప్పుకున్నాము. అటువంటి పుణ్యుడు తెచ్చినటువంటి అన్నాన్ని తినవచ్చును అని తన అభిప్రాయాన్ని చెప్పినాడు ఆపస్తంభ మహర్షి. ఇప్పుడు 10వ సూత్రంలో ఏమంటూ ఉన్నాడు అనంటే, పుణ్యుడు వానికి సంబంధించినటువంటి అన్నాన్ని మనం స్వీకరించవలసినదే, పుణ్యునికి సంబంధించినటువంటిది. కానీ ప్రార్థితోపి నేత్యసకృదుక్త్వా కథంచిత్ ఆపాదితేప్సః సో అనీప్సన్ ఇత్యుచ్యతే. పుణ్యస్యాప్యనీప్సతో న భోక్తవ్యం. వీడు పుణ్యుడు, వీడి దగ్గర అన్నాన్ని తినాలి అని మనం అనుకున్నాము. పుణ్యుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ అన్నాన్ని మేము తినాలి అని అనుకుంటున్నాము, పెట్టండి అని అంటే వాడు పెట్టడు. పుణ్యుడు 1కి 4 సార్లు అడిగినా కానీ మనకు పెట్టడు. అటువంటి వానికి సంబంధించినటువంటి అన్నాన్ని మాత్రము స్వీకరించడానికి వీల్లేదు. అటువంటి వాడిని ఏమంటారు అనంటే అనీప్సన్ అనే పేరుతో పిలుస్తారు. నభోజ్యం పుణ్యస్యాప్యన్నం. పుణ్యుడే అయినప్పటికీ కూడా ఒకవేళ వాడు అనీప్సుడై ఉన్నాడు, మనం అడిగినప్పటికీ కూడా మనకు అన్నం పెట్టడానికి వాడు ఇచ్చ లేదు, పెట్టాలనేటువంటి కోరిక లేదు, అటువంటి వానికి సంబంధించిన అన్నాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని నిషేధం చేసినాడు 10వ సూత్రంలో. 11వ సూత్రము యతః కుతశ్చాభ్యుజ్యతం భోక్తవ్యం. యతః కుతశ్చాభ్యుజ్యతం భోక్తవ్యం. సర్వతోపేతం అనేటువంటి సూత్రాన్ని 8వ సూత్రంలో సర్వతోపేతం వార్ష్యాయణీయం అని చెప్పినాడు. సర్వతోపేతమిత్యుక్తమేవ పునరుచ్యతే విశేష వివక్షయా. వార్ష్యాయనికి సంబంధించిన అభిప్రాయాన్ని తెలియపరిచే సర్వతోపేతం అనే సూత్రంలో ఏ అర్థాన్ని చెప్పినాడో దాన్నే మళ్ళీ దృఢపరచడానికి యతః కుతశ్చాభ్యుజ్యతం భోక్తవ్యం అన్నాడు. ఎటువంటి వ్యక్తి అయినా సరే వాడు తీసుకువచ్చినాడు, అన్నాన్ని తినమని అన్నాడు, అన్న తర్వాత అటువంటి అన్నాన్ని, ఆహారాన్ని స్వీకరించవచ్చును అని వార్ష్యాయనికి సంబంధించిన అభిప్రాయాన్ని మళ్ళొక్కసారి దృఢంగా మనకు తెలియజేసినాడు. నా అననియోగ పూర్వమితి హారీతః. నాననియోగ పూర్వమితి హారీతః అన్నాడు. హారీతునికి సంబంధించిన అభిప్రాయం ఏమిటి అనంటే, ఒకవేళ పుణ్యుడే అయినప్పటికీ కూడా వాడి ఆహారాన్ని మనం ఎప్పుడు స్వీకరించాలి అనంటే, అద్య తుభ్యం ఇదం ఆహరిష్యామి తదత్ర భవతా గ్రాహ్యం. ఈనాడు నేను మీకు ఆహారాన్ని పెట్టాలి అని అనుకుంటూ ఉన్నాను,
మీరు మేమిచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరించండి అని అంటే మాత్రమే ఆ పుణ్యునికి సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అన్నాడు. ఇది హారీతునికి సంబంధించిన అభిప్రాయము అన్నాడు. పూర్వ నిదేశనం లేకుండా ఇచ్చేటువంటి అన్నాన్ని తీసుకోవడానికి వీల్లేదు అని హారీతుడు చెప్పినాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత 13వ సూత్రము, అథ పురాణే శ్లోకా ఉదాహరంతి. పురాణంలో ఉన్నటువంటి శ్లోకాలను ఉదాహరిస్తూ దీన్నే సూత్రముగా మనకు అనుగ్రహించినాడు ఆపస్తంభ మహర్షి. ఉద్యతామాహృతాం భిక్షాం పురస్తాదప్రవేదితాం భోజ్యాం మేనే ప్రజాపతిరపి దుష్కృతకారిణః నతస్య పితరోష్ణంతి దశవర్షాణి పంచచ నచ హవ్యం వహత్యగ్నిః యస్తామభ్యధిమన్యతే అని పురాణంలో చెప్పబడ్డటువంటి శ్లోకాలను చెప్పినాడు. ఉద్యతాం ఆహృతాం భిక్షాం, ఉద్యతాం హస్తాభ్యాముద్యమ్య ధారితాం, 2 చేతుల్లో పట్టుకున్నాడు ఆహారాన్ని, అన్నాన్ని. స్వయం ఆనీతాం, ఆహృతాం అంటే స్వయం తీసుకువచ్చినటువంటి అన్నాన్ని. పూర్వము నేను నీకు అన్నాన్ని పెడతాను అని అనలేదు. వాడు దుష్కృతకారి అయ్యున్నప్పటికీ కూడా వాడు తెచ్చినటువంటి అన్నం ఉన్నదో ఆ అన్నాన్ని తినాలి అని ప్రజాపతి అనే పేరు గలవాడు మా ప్రజాపతి ఈ విషయాన్ని చెప్పినాడు. అందుకని పూర్వము నిదేశము చేసిన వానికి సంబంధించినటువంటి అన్నాన్నే తింటాను అని అనకండి. స్వయము తాను తన చేతులతో తీసుకువచ్చినటువంటి, ఇదివరకు చెప్పనటువంటి, నేను నీకు అన్నం పెడతాను అనే మాటను చెప్పనటువంటి వాడి ఉండి కూడా వాడు దుష్కృతకారి ఉన్నప్పటికీ కూడా ఆ అన్నాన్ని స్వీకరించాలి. ఒకవేళ అటువంటి అన్నాన్ని నిరాకరించినట్టయితే పితరులు కవ్యాన్ని స్వీకరించరు, దేవతలు హవ్యాన్ని స్వీకరించరు అనేటువంటి అభిప్రాయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. తర్వాత 14వ సూత్రము, చికిత్సకస్య మృగయోః శల్యకృంతస్య పాశినః కులటాయాశ్చంఢకస్య చతేషామన్నమన్నా అనాద్యం కులటాయాషండకస్య నచతేషామన్నమనాద్యం చతేషామన్నమనాద్యం. శ్లోకాత్మకంగా ఈ 14వ సూత్రాన్ని మనకు అందించినారు. చికిత్సకుడు అనంటే భిషక్కు, వైద్యుడు, మృగాలను సంహారం చేసేటువంటి లుబ్ధకుడు, శస్త్రముల చేత జీవనాన్ని కొనసాగించేటువంటి వాడు, పాశములను వేసి మృగాలను గ్రహించేటువంటి వాడు, తర్వాత వ్యభిచారం చేసేటువంటి కులట, నపుంసకుడు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళ ఆహారాన్ని స్వీకరించడానికి వీల్లేదు అని చెప్పినాడు. ఇదివరకు ఈ విషయాలన్నీ చెప్పినారు కదా, మళ్ళీ ఎందుకు చెప్పడము అనంటే ఇదివరకు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినాడు. ఇప్పుడు పురాణ శ్లోకంలో చెప్పబడ్డటువంటి విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు అని హరదత్తాచార్యుల వారు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. అందుకని పునరుక్తి అనేటువంటిది లేదు అనే విషయాన్ని గ్రహించండి అని అన్నారు. ఆ తర్వాత 15వ సూత్రము, అన్నాదే భ్రూణః మార్ష్టి అనేన అభిశంసతి స్తేనః ప్రముక్తో రాజని యాచన్ననృత సంకరే అన్నాడు. వేదాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని భ్రూణ అనే పేరుతో పిలుస్తారు. భ్రూణ
వధ చేసినటువంటి వాని పాపం తొలగిపోవాలి అని అంటే ఎవరికైనా సదాచార సంపన్నుడైనటువంటి వానికి అన్నాన్ని పెట్టాలి. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వాడిని సంహరించినటువంటి పాపము వానికి తొలగిపోతుంది. ఎవడైతే తింటాడో వానికి సంక్రమిస్తుంది. తర్వాత నిర్దోషమైనటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఏ విధమైనటువంటి పాపాలు తెలియనటువంటి వాడు. అటువంటి వానికి కూడా కొన్ని పాపాలు ఉంటాయి. ఆ పాపాలు ఎవనికి సంక్రమిస్తాయి అనంటే నిర్దోషుడైనటువంటి ఆ వ్యక్తి పైన ఎవరైతే అబద్ధపు దోషారోపణ చేస్తూ ఉంటారో అటువంటి వానికి ఆ నిర్దోషుడైనటువంటి వ్యక్తికి సంబంధించిన పాపాలు సంక్రమిస్తాయి. ఏదో అపరాధం చేసినాడు, చెరసాల్లో బంధించినాడు రాజు దొంగను. ఆ తర్వాత దొంగను వదిలిపెట్టినాడు. దొంగకు సంబంధించినటువంటి మిగిలిన ఏదైనా ఒక పాపం ఉన్నట్టయితే ఆ పాపము రాజును సంక్రమిస్తుంది అన్నాడు. అదేవిధంగా యాచకునికి సంబంధించినటువంటి ఏ పాపం ఉన్నదో ఆ పాపము దానం చేసేటువంటి వానికి సంక్రమిస్తుంది. యాచకునికి సంబంధించిన పాపము దానం చేసేవానికి సంక్రమిస్తుంది. ఇదేమిటయ్యా, యాచన చేసేటువంటి వాని పాపము దానం చేసేవానికి ఎట్లా సంక్రమిస్తుంది అని అంటే, దానం చేసేవాడు కనుక ఒకవేళ అబద్ధాన్ని ఆడినాడు, యాచకుడు కనబడ్డాడు ఒక చోట, దానం చేసేటువంటి దాత నీకు 20 రూపాయలు ఇస్తాను రావయ్యా నా ఇంటికి అన్నాడు. ఇంటికి పోయే వరకు 10 రూపాయలు ఇచ్చినాడు. 20 ఇస్తాను అన్నావు కదా అనంటే, నేను అక్కడ అన్నాను, నేను 10 ఇస్తున్నాను అని ఇచ్చినాడు అనుకో, అప్పుడు యాచకునికి సంబంధించినటువంటి పాపము దాతకు సంక్రమిస్తుంది అనే విషయాన్ని చెప్పినాడు ఈ సందర్భంలో. ఈ విధంగా ఈ 15 సూత్రాలను చెప్పి ఈ 19వ ఖండికను సమాప్తం చేసినాడు. ఇక్కడికి 6వ పటలము కూడా సమాప్తమైనది. 7వ పటలంలో మొదటి సూత్రము నేమం లౌకికమర్థం పురస్కృత్య ధర్మాశ్చరేతు అన్నాడు. ధర్మాన్ని ఆచరించాలి అని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ చెబుతున్నాయి. అందుకని తప్పకుండా మీరు ధర్మాన్ని ఆచరించండి, ధర్మం అంటే ఈ విధంగా ఉంటుంది అని ఆపస్తంభుల వారు కూడా మనందరినీ కూడా ధర్మ ప్రవృత్తులను చేయడం కోసమే కదా ఈ ధర్మ సూత్రాలని చెప్పినది. ఇప్పుడు ఏమంటున్నారు అనంటే ఈ సూత్రంలో ఆచరించేటువంటి ఏ ధర్మం ఉన్నదో ఈ ధర్మము ఇది యశస్సు, లాభము, సన్మానము కొరకై ధర్మాన్ని ఆచరించకండి. ధర్మం అనేది నాకు విహితమయ్యున్నది కాబట్టి తప్పనిసరైన పరిస్థితుల్లో నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను, నేను మనిషిగా పుట్టినాను కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనే ఉద్దేశముతో ఆచరించాలి. కానీ ధర్మాన్ని ఆచరించేవాడు ఎప్పుడూ కూడా ధర్మాన్ని నేను ఆచరిస్తే నాకు యశస్సు వస్తుంది, ధర్మాన్ని నేను ఆచరిస్తే నాకు లాభం కలుగుతుంది, ధర్మాన్ని నేను ఆచరిస్తే నాకు సన్మానం చేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని పెట్టుకొని ధర్మాన్ని ఆచరించడానికి వీల్లేదు అని ఈ విధంగా చెప్పినాడు ఈ సూత్రంలో. కిం కారణం, ఎందుకు ఈ విధంగా చెప్పవలసి వచ్చినది అని ప్రశ్న వేసుకొని 2వ సూత్రాన్ని చెప్పినాడు. నిష్ఫలా హ్యభ్యుదయే భవంతి. యశస్సు, లాభము, సన్మానము కొరకై నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని గనక ఒకవేళ ఎవడైనా ధర్మాన్ని ఆచరించినట్టయితే ఏమవుతుంది అనంటే, ఏవం క్రియమాణా ధర్మా అభ్యుదయే ఫలకాలే నిష్ఫలా భవంతి. ధర్మమును ఆచరించిన వానికి ఫలం వస్తుంది కదా, ఆ ఫలం వచ్చే సమయంలో మాత్రము నిష్ఫలమైపోతుంది. లోకార్థం హి అసౌ ధర్మం చరతి న కర్తవ్యమితి శ్రద్ధయా నచ శ్రద్ధయా వినా ధర్మ ఫలం సాధయతి
యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతే నాస్యేష్టాయ శ్రద్ధధతే అని తైత్రీయ సంహితలో చెప్పబడ్డది. శ్రద్ధతో కూడుకొని కర్మాచరణ చేయకపోయినట్టయితే వానికి కర్మ ఫలాన్ని ఇవ్వదు. అందుకని శ్రద్ధతో ధర్మాన్ని ఆచరించాలి, కర్మానుష్ఠానాన్ని చేయాలి. కానీ లౌకికమైనటువంటి ప్రయోజనాలను వాడు కోరుకుంటూ కర్మాచరణ ధర్మాచరణ అనేటువంటిది చేయడానికి వీల్లేదు. నిష్ఫలాహి అభ్యుదయే భవంతి. అభ్యుదయ కాలంలో, ఫలకాలంలో అవన్నీ కూడా నిష్ఫలములైపోతాయి. కాబట్టి ఇక్కడ 3వ సూత్రంలో దీనికి సంబంధించిన విశ్లేషణను చేసినాడు. తద్యథా ఆమ్రే ఫలార్థే నిమిత్తే ఛాయా గంధ ఇత్యనూత్పద్యేతే ఏవం ధర్మం చర్యమాణం అర్థా అనూత్పద్యంతే. హరదత్తాచార్యుల వారు అంటారు, ఫలార్థం హి ఆమ్రవృక్షో నిర్మీయతే ఆరోప్యతే తస్మిన్ ఫలార్థే నిమిత్తే ఛాయా గంధశ్చ అనూత్పద్యేతే ఏవం ధర్మం చర్యమాణం అర్థాః ఖ్యాత్యాదయో అనూత్పద్యంతే అనునిష్పద్యంతే తథైవ స్వీకార్యాః నచ ఉద్దేశ్యతయా అన్నాడు. అంటే తాత్పర్యం ఏమిటి అంటే, ఎంత చక్కని ఉదాహరణ చెప్పినాడు ఇక్కడ ఆపస్తంభుల వారు. ధర్మాన్ని ఆచరించేవాడు లౌకిక ప్రయోజనాలను ఉద్దేశించి ధర్మాన్ని ఆచరించడానికి వీల్లేదు అని చెప్పిన తర్వాత ఒక ఉదాహరణ చెప్పుతూ ఉన్నారు మనకు. ఒక మామిడి చెట్టును పెడుతూ ఉన్నాడు ఒకడు. ఎందుకు పెడుతున్నావు మామిడి చెట్టును అని ప్రశ్న వేస్తే, ఈ చెట్టు పెరిగిన తర్వాత పండ్లు వస్తాయి, ఆ పండ్లను తినడానికి అని అంటాడు. పెట్టినాడు, వృక్షమైనది. అయిన తర్వాత పండ్లు కూడా పండినాయి. దానితో పాటు వీనికి ఇంకా ఏం వచ్చినాయి అంటే, వృక్షము పెద్దగా పెరిగినది కాబట్టి పండ్ల కోసమై మామిడి చెట్టును పెట్టినటువంటి వానికి కేవలం ఒక్క పండ్లు మాత్రమే ఫలంగా లభించలేదు. మరి ఇంకేం లభించినది అనంటే, ఎండ బాగా కొడుతుంటే ఆ చెట్టు కింద పోయి కూర్చున్నాడు. ఎండ బాగా కొడుతున్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చున్నాడు, ఛాయ. అంతేకాదు పూలు పూసినాయి, పూసినప్పుడు కమ్మని వాసన, ఇవి కూడా వచ్చినాయి. చెట్టును ఎందుకు పెడుతున్నావయ్యా అని ప్రశ్న వేసినప్పుడు పండ్ల కోసము అని అన్నాడు. కానీ ఆ చెట్టు పెరిగిన తర్వాత గంధాన్ని, ఛాయను ఏ విధంగా ఫలకాలంలో ఆ చెట్టు అందించినదో అదేవిధంగా ధర్మాన్ని నేను ఆచరించాలి అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఆచరించి ఇతర లౌకిక ప్రయోజనాలను వదిలిపెట్టి, లౌకిక ప్రయోజనాలంటే యశస్సు, లాభము, సన్మానము ఇత్యాదులను వదిలిపెట్టి ధర్మాన్ని ఆచరించినట్టయితే ఫలకాలంలో ఎట్లయితే వృక్షము ఛాయను, గంధాన్ని అనుగ్రహించినదో ధర్మము కూడా ఆ విధంగా లౌకికమైనటువంటి ప్రయోజనాలను కూడా అనుగ్రహిస్తుంది. అందుకని ధర్మాన్ని మీరు ఆచరించండి. ఆచరించేటువంటి ధర్మాన్ని లౌకిక ప్రయోజనం కోసమై మీరు పాటుపడకండి అనే విషయాలను మనకు తెలియజేసినాడు. ఇంకా అద్భుతమైనటువంటి ధర్మానికి సంబంధించిన విషయాలను ఆపస్తంభుడు చెప్పినాడు. వాటినన్నిటిని కూడా వచ్చే భాగంలో విందాం.